అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. రాష్ట్రంలో మరోసారి వర్గీకరణ అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఆపు చేసి సాంకేతిక పరమైనటువంటి అంశాలను కూడా మరి తలెత్తకుండా వర్గీకరణను జిల్లాల వారీగా అంశాలను వారీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూస్తున్న నేపథ్యంలో అసలు వర్గీకరణ వల్ల మాలలకు ఎటువంటి నష్టం జరుగుతుంది, మాదిగలకు ఎటువంటి లాభం చేకూరుతుంది అనే అంశం మీద మనతో మాట్లాడటానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ గారు, మీరు రిటైర్డ్ ఐఆర్ఎస్, మీరు మనతో ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఉప్పులేటి ప్రసాద్ గారు. నమస్కారం సార్. చెప్పండి, మీరు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరి వర్గీకరణ అంశం అయితే ప్రధానంగా అమలు చేసి తీరుతామని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకు మీరు ఇటువంటి మరి వర్గీకరణని మాలలు ప్రధానంగా ఎందుకు మరి వ్యతిరేకిస్తున్నారు? ఏంటి అసలు విషయం? దాని కారణం ఏంటి? దీనికి చారిత్రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి అంశం. స్వాతంత్రం రాకముందే ఎస్సీలకు రిజర్వేషన్ కావాలనేటువంటిది అంబేద్కర్ గారి యొక్క ప్రధానమైనటువంటి పోరాటం. ఓకే. ఆ పోరాటంలో అంతకు ముందు రిజర్వేషన్ లేకముందు కులాలన్నీ విభజించబడి ఉన్నాయి. కులాలన్నీ కూడా ఒంటరిగా ఉన్నాయి. వాళ్ళని సమీకృతం చేసి చైతన్యవంతం చేసి ఒక కులంగా ఏర్పడకుండా విభజించబడి ఉన్నాయి. అందువల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. ఈ యొక్క కుల వ్యవస్థ ఏదైతే ఉందో, అంటరానితనం ఏదైతే ఉందో, వివక్షత ఏదైతే ఉందో, ఈ దాస్యత్వం ఏదైతే ఉందో, దానివల్ల అన్ని హక్కులు, మానవ హక్కులు కోల్పోవడం జరిగింది. ఓకే. వారికి విద్యా హక్కు లేదు, ఉద్యోగ హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, మానవ హక్కులన్నీ కూడా కోల్పోయినటువంటి ఈ జాతులన్నింటినీ కూడా అంబేద్కర్ గారు ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఐక్యం చేసి, ఇదిగో ఇంతమంది ఎస్సీ జనాభా ఉన్నారు కాబట్టి వీళ్ళు మీ ఇగ్లాంటి జనాభా కంటే ఎక్కువ మంది, కాబట్టి వీళ్ళకి కనీస మానవ హక్కులు కూడా లేకుండా బ్రతుకుతున్నారు ఈ దేశంలో. స్వాతంత్ర్యం భారతదేశానికి ఇచ్చే ముందు వీళ్ళకి స్వాతంత్ర్యం ఇవ్వండి అని ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చేసినటువంటి ప్రసంగాన్ని మరి ముగ్ధుడైనటువంటి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ వారు ప్రకటించి ప్రత్యేకమైనటువంటి మరి రిజర్వేషన్ సౌకర్యాన్ని మనకి కలగజేయడం అనేది జరిగింది. మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే అంబేద్కర్ గారు అన్ని కులాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని అంటరాని కులాలు, వివక్షక గురి కాబడిన కులాలన్నింటినీ కలిపి ఒక షెడ్యూల్ చేసి, ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ గా ఏర్పాటు చేసి, వీళ్ళు విడిపోయి ఉంటే బలహీనలు అవుతారు, శక్తివంతులు అవుతారు, పోరాట శక్తి ఉండదు, వీళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్టు ఉండదు. కాబట్టి మరి ఒక చీమల దండంతో కలిస్తే పాముని ఎలాగైతే చంపుతాయో, ఇలా వీళ్ళందరూ కూడా కలిసి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ గా ఉంటేనే వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడగలుగుతారు, వాళ్ళ యొక్క రాజ్యాంగ హక్కులను కాపాడుకోగలుగుతారు భవిష్యత్తులో. కాబట్టి విడదీయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ ఆయన చేయలేదు. ఆయన మించిన రాజ్యాంగ మేధావి ఎవరు లేరు. ఆయన మించినటువంటి మరి యొక్క న్యాయపరమైనటువంటి అంశాల్లో మేధావితనం ఎవరికి లేదు. ఓకే, మీరు అంటున్నారు అంటే ఎస్సీ కులాలన్నీ ఐక్యంగా ఉంటే అంటే మేలు జరుగుతుందో, లేకపోతే ఇటువంటి రాజ్యాంగ ఫలాలు అందుతాయి అని మీరు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ కులాలన్నీ ఒకటిగానే ఉన్నాయి. అంబేద్కర్ ఏదైతే ఆలోచించారో, ఏదైతే ఆయన ఆశయ సాధన ఉందో, ఆయన ఆలోచన విధానం ఉందో, అది నెరవేరింది అనుకుంటున్నారు మీరు? అది నెరవేరలేదు. ఇలాంటి కుహన రాజకీయ నాయకులు చేతుల్లో కీలుబొమ్మలుగా మారి కొన్ని కులాలు కాదు, కులాలను నేను అంటలేదు, కొన్ని కుల నాయకులు, కొంతమంది కుహన రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం వీళ్ళు బలిపశువులుగా వాడబడి, వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళు నాటకాలు ఆడుతూ దళితుల్లో విభజన తీసుకురావాలనేటువంటి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చారు. ఈ విభజనవాదం చాలా ప్రమాదకరమైందని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని మాదిగలకు వ్యతిరేకం కాదు. మేము మాదిగలు మా సోదరులు. కానీ మాదిగలు మాత్రం చెప్తుంది వేరుగా ఉంది. మాదిగలు వారి వాదన వేరుగా ఉంది. యాక్చువల్ గా ఉన్న రిజర్వేషన్లో ఏదైతే 15% ఉందో ఆ 15% లో కూడా మాలలే ఎక్కువగా లబ్ధి పొందారు, మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు రాజకీయంగానే ఆర్థికంగానే అని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని 30 years నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీద బలంగా కూడా ఇతర కులాలు కూడా దాని మీద ఉన్నాయి కదా.
మాలలే అధికంగా ప్రయోజనం పొందారనేది అవాస్తవం. ఉమ్. దేశం మొత్తం మీద మాదిగలే ఎక్కువ ప్రయోజనం పొందారు. ఈ దేశం విషయాన్ని మొత్తం మీద? తెలుసుకోవాలి. దేశం మొత్తం మీద మాదిగలే ఎక్కువ ప్రయోజనం పొందారు. ఓకే. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం చమర వర్గం అంతా కూడా అన్ని ఉద్యోగాల్లో, రాజకీయాల్లో ఉన్నటువంటి పదవులు అన్నింటినీ కూడా వాళ్లే అనుభవిస్తున్నారు, అనుభవిస్తారు. మహర్ల కంటేనా? మహర్ల కంటే కూడా. ఓకే. కాబట్టి ఇక్కడ అందుకే వాళ్ళు వద్దంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో, మరి అలాగే ఉన్నటువంటి కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ వర్గం అంతా కూడా ఉమ్. మాకు వర్గీకరణ వద్దు, ఉమ్. మాకు ఇది అవసరం లేదు, మమ్మల్ని మాకు ఎలా ఉన్నదో అలాగే ఉంచండి రాజ్యాంగంలో, అది కదపొద్దు, అదొక తేనె తుట్టి లాంటిది, కదిపితే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, కాబట్టి దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఉమ్. దీని మీద కేంద్రం కూడా కొంత సమాచారం సేకరించింది, అసలు వీళ్ళకి అంగీకారమా కాదని. అవును. దాని మీద మీకు కూడా తెలుసు, అది 7 రాష్ట్రాలు మాత్రమే మేము అంగీకరించినాయి వర్గీకరణకి. మిగతా రాష్ట్రాలు అసలు అంగీకరించలేదు. ఉమ్. మరి అలాంటప్పుడు మెజారిటీ రాష్ట్రాలు 21 రాష్ట్రాలు అంగీకరించినటువంటి అంశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం ఒకటే కాబట్టి ఇప్పుడు 2 అయినాయి. ఏంటి ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇది అమలు చేయాలి అనేది మా ప్రశ్న. ఉమ్. మీకు అక్కడ మేలు జరుగుతుంది కదా, అక్కడ మా మాదిగలందరికీ మేలు జరుగుతుంది కదా. అంటే ఇక్కడ నష్టం జరిగిందా? ఇక్కడ నష్టం ఏం జరగలేదు వాళ్ళకి. ఉమ్. వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు పొందారు. కాకపోతే ఉమ్మడి రిజర్వేషన్ సౌకర్యాన్ని అనుభవించడంలో కొన్ని కులాలు కొంచెం ముందుండొచ్చు, కొంచెం అనుకుండొచ్చు, ఓకే. అది విషయం కాదు. ఉమ్. ఎందుకంటే ఇక్కడ వర్గీకరణ లేనప్పుడు మరి వాళ్ళకి ఇట్లా అది సాధ్యం కాదు కదా. ఉమ్. నువ్వు వర్గీకరణ చేయడం వల్ల ఇంకా నష్టపోతారు మాదిగలు. ఉమ్. నేను అదే చెప్తున్నా. ఏ విధంగా అంటారు? మాదిగలకి అంటే వర్గీకరణ వల్ల ఎలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఈవి చిన్నయ్య అండ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జిల జడ్జిమెంట్లు ఇచ్చారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఉమ్మడి కోటాలో 15% రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి అందులో ఏ కులానికైనా 15%లో పోటీ పడే అవకాశం ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది. కాబట్టి వాళ్ళకి ఉద్యోగం పొందే విస్తృతమైన పరిధి ఉంది. ఏ క్యాస్ట్ కైనా విస్తృతమైన పరిధి ఉంది. వాళ్ళ జనాభా ఎంత ఉండండి, కానీ ప్రతి కులానికి ఒక ఈక్వల్ ఆపర్చునిటీ అనేటువంటిది ఇచ్చారు రాజ్యాంగంలో. సమానత్వం ఉంది అక్కడ, దళితుల్లోనే సమానత్వం ఉంది. కానీ ఇప్పుడు వర్గీకరణ అసమానత్వాలను క్రియేట్ చేస్తుంది. అది మా పాయింట్. ఏమిటి అసమానత్వం ఎట్లా అవుతుందంటే 5గురికి 5%, లేదంటే 1%, 2% అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళటం వల్ల ఇది వాళ్ళు 15%లో పోటీ పడే అర్హతను కోల్పోతున్నారు. రాజ్యాంగం వాళ్ళకి 15% ఇచ్చింది. మీ వర్గీకరణ చేయటం వల్ల ఆ 15% నుంచి కోల్పోయి వాళ్ళు 1%కి పరిమితం అవుతున్నారు. మరి ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి ఇది ఎందుకు చెప్పట్లేదు మీరు? మాదిగ సామాజిక వర్గంలో మేధావులు అందరికీ తెలిసే విషయం. వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక 5%, 4% వస్తుంది. ఇప్పుడు మా పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ లో మా పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు 12% ఉన్నారు ఇక్కడ. ఈ 12% మీకు వచ్చేది 15% రిజర్వేషన్ 15%లో మా 12% మాకు పోతే మీకు వచ్చేది 4 కూడా ఉండదు. 4% వల్ల నష్టపోయేది మాదిగలే. ఈ విషయం తెలియక అనేక మంది మరి చదువుకొని వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూ ఇతను ఏదో ఒక పెద్ద ఉద్యమం లాగా తీసుకొచ్చి కృత్రిమైన ఉద్యమం చేస్తున్నాడు. అదే కాకుండా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్రీమీ లేయర్ అనేటువంటిది ఒకటి తీసుకురావాలని చెప్పారు. చాలా ప్రధానంగా ఉంది. ఆ క్రీమీ లేయర్ వల్ల మాదిగలు కూడా నష్టపోతారు. ఎందుకంటే మాదిగల్లో కూడా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఉన్నారు, మరి సి ఉన్నారు, గ్రూప్ సి ఉన్నారు, అనేక మంది ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ లో కానీ రిజర్వేషన్ లో కానీ మరి అలాగే మరి 15% రిజర్వేషన్ ప్రమోషన్ లో ఇచ్చేటప్పుడు నష్టపోతారు. అలాగే వీళ్ళకి క్రీమీ లేయర్ పెట్టినట్లయితే వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి క్రీమీ లేయర్ లో మాలలే కాదు అన్ని కులాలు నష్టపోతాయి. పైగా వర్గీకరణ వల్ల అన్ని కులాలకి కుదించబడుతుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని. ఇది మా ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఏంటి కుదించబడినటువంటి ఆల్రెడీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ ని చంద్రబాబు నాయుడు గారు కుదించడం ఎంతవరకు సబబని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. దేవిప్రసాద్ గారు ఒక అంశం అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈ వర్గీకరణ అంశం అనేది మన రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి నలుగుతూ ఉంది, ఒక సమస్యగా కూడా ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం అంశాన్ని గమనించాలి. వర్గీకరణని సపోర్ట్ చేస్తున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం సపోర్ట్ చేస్తున్నాయి, అన్ని కులాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక్క మాలగ వర్గమే మాలలే వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే అందరూ ఒకవైపు ఉన్నారు, మాలలు ఒకవైపు ఉన్నారు. ఏంటి ఈ విచిత్రమైన సంఘటన? అందరూ ఒకవైపునే ఉన్నారనేది అవాస్తవం. ఇది ఒక వర్గం చేస్తున్న తప్పుడు ప్రచారం. అందులో 58 కులాలు వ్యతిరేకిస్తున్నాయి వర్గీకరణ.
ఓన్లీ ఒక మాది కులమే దానికి కావాలంటుంది. ఆ మాది కులంలో కూడా 50% పైన మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆపర్చునిటీస్ పోతాయి. నష్టం చేస్తున్నాడు ఈయన. ఈ ఉద్యమం ద్వారా మాదిగలకి చాలా నష్టం చేస్తున్నాడు. ఈ నష్టం పూరించలేనిది. ఇది ఒకటే కాదు, అనేక విషయాల్లో నష్టపోతారు మాదిగలు. ఎందుకంటే మీకు వర్గీకరణ ఇచ్చాం కాబట్టి మీకు చేయాల్సిన అవసరం లేదంటాడు. ఇప్పుడు మీరు ఇచ్చేదేముంది? నేను ఒకటే అడుగుతున్న యువజనవాదుల్ని, మీకు రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చాడా, చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? అంబేద్కర్ ఇచ్చినటువంటి 15% గొప్పదా, చంద్రబాబు ఇచ్చే 3-4% గొప్పదా? మీకు అంతకంటే ఎక్కువేం రాదు. కాబట్టి ఏది గొప్పది? అయినా ఇచ్చేదేముంది? ఆల్రెడీ ఉంది మీకు హక్కు. ఆల్రెడీ రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ గారు మీకు మనందరికి ఉమ్మడిగా చేసుకోమన్నారు. ఇది దళిత్ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అవిభాజిత దళిత కుటుంబం. ఇది మీరు ఏదో దాన్ని ముక్కలు చేస్తారంటే కుదరదు. కాబట్టి అవిభాజిత దళిత కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఒక హార్ట్ స్పాచ్ లాంటిది. అంటే మాదిగలు మామూలుగా చెప్తూ ఉన్నారు, అంటే ఈ అవిభాజ్యం అన్నారు మీరు, అవిభాజ్య కుటుంబంలో మాకు సరైన ఫలాలు అందట్లేదు, మేము ఖచ్చితంగా విడిపోతేనే మా ఫలాలు మాకు దక్కుతాయని వాళ్ళు వాదన. మరి ఎంతవరకు ఇదవుతుంది? సుప్రీంకోర్టు కూడా వాదన వాళ్ళతో సుప్రీంకోర్టు కూడా అదే నేను చెప్తాను. సుప్రీంకోర్టు 2 రకాలైన తీర్పులు ఇచ్చింది. అంతకుముందు 5 జడ్జిలు పెంచాము. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం, ఇది సామాజిక విరుద్ధం, ఇది అసలు ఏ రకంగానూ అమలు తగింది కాదు అని చెప్పి అప్పుడు చెప్పారు ఏకగ్రీవంగా. ఇప్పుడు ఇంకో 6 జడ్జిలు పెంచామో మళ్ళీ అది రాజ్యాంగబద్ధమే, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తున్నారు. అంతకుముందు రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్రమే చేయాలన్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో 2 రకాలైన జడ్జిమెంట్లు ఇచ్చారు. ఏ జడ్జిమెంట్ కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వస్తుంది ఫైనల్, దాన్ని మేము అంగీకరించట్లేదు. దాన్ని మేము అంతకుముందు జడ్జిమెంట్ మేము కరెక్ట్ అనేది మేము భావిస్తున్నాం. సో దాన్ని మళ్ళీ ఫుల్ బెంచ్ కి రిఫర్ చేయాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం. ఫుల్ బెంచ్ ఇవ్వమనండి. 5 6 కాదు. ఈ 7 జడ్జిలో ఒక జడ్జి ఆమె బేలా త్రివేది అనే జడ్జి కరెక్ట్ గా చెప్పింది. ఆమె ఏమని చెప్పిందంటే, అంటే మీకు అనుకూలంగా చెప్పింది కాబట్టి మాకు అనుకూలం కాదు. ఆమె వాస్తవాలు అంతకు ముందు వచ్చినట్టు ఈవి చిన్న కేసులో జడ్జిమెంట్ ని రిఫర్ చేసింది. ఆమె రిఫర్ చేస్తూ అదే కరెక్ట్ జడ్జిమెంట్ అని చెప్తుంది. ఎందుకంటే కుల వివక్ష ఆధారంగానే కదా రిజర్వేషన్ ఇచ్చింది. కానీ మెజారిటీ జడ్జిలు మొత్తం దీనికే ఒక జడ్జి ఎక్కువ. అంతకుముందు 5 మాకు అనుకూలంగా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో కూడా ఒక ఆమె మాకు అనుకూలంగా ఇచ్చింది. మాకు 6 జడ్జిలు, ఇప్పుడు వాళ్ళకి 6 జడ్జిలు ఇచ్చారు. అంటే సమానత్వమే ఏంటి? కాబట్టి ఇది మెజారిటీ తీర్పు అనడానికి కూడా లేదు. కాబట్టి అందువల్ల ఒకసారి ఇచ్చిన తీర్పు మళ్ళీ ఇంకోసారి దాన్ని రివ్యూ పిటిషన్ల ద్వారా వేసి ఇచ్చినటువంటి, అది కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ కేసులకు సంబంధించిన ఈవి చిన్నయ్య కేసు మీద ఇచ్చిన జడ్జిమెంట్ కాదు. ఇది పంజాబ్ గవర్నమెంట్ మీద ఇచ్చినటువంటి కేసు మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్. కాబట్టి ఇది మాకు అప్లై కాదు. మాకు అప్లై చేయాలి అంటే మీరు కొత్త చట్టం చేసినప్పుడు మేము దాని గురించి ఫైట్ చేస్తాం. ఓకే దేవిప్రసాద్ గారు, మీరు అంటే మాకు అప్లై కాదు, ఇది మాది కాదు, మా తీర్పు కాదని మీరు అంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్గీకరణని అమలు చేయాలనే ఒక దృక్పథంతో 2 ప్రభుత్వాలు వెళ్తున్నాయి. ఇటీవల కాలంలో మనం ఒక అంశాన్ని గమనిస్తే, మొన్న రావాల్సిన డిఎస్సిని కేవలం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలనే ఉద్దేశంతోనే కొంత వాయిదా వేశారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? దాన్ని మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలోనూ అలాగా నిలుపుదల చేయమన్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా నిలుపుదల చేశారు. ఇది ప్రభుత్వం చాలా అక్రమంగా అన్యాయంగా పోతుంది. నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. ఇతనికి ఎప్పుడు ఉద్యోగం చేయలేదు. ఇతను అసలు ఉద్యోగం విలువ తెలియదు. ఆ ఉద్యోగస్తుల యొక్క మరి వాళ్ళ యొక్క విధుల గురించి అతనికి ఏం తెలియదు. ఎవరికి? ఏ విభజనవాద నాయకుడు ఎవడైతే ఉన్నాడు ఏమండి, అతనికి ఏమి తెలియదు. అతను మరీ పూర్ స్టాండర్డ్, అతని ఎడ్యుకేషన్ కూడా లేదు. కాబట్టి ఏ ఎంప్లాయ్మెంట్ చేయలేదు. కాబట్టి ఉద్యోగస్తులు నిరుద్యోగుల యొక్క బాధలు అతనికి ఏం తెలుస్తాయి? కాబట్టి నిరుద్యోగులు ఇప్పుడు ఇవాళ రిక్రూట్మెంట్ ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు అనౌన్స్ చేయాలి, టీచర్ పోస్టులు అనౌన్స్ చేయాలి. మరి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏబిసిడి పోస్టులన్నీ బ్యాక్లాగ్ లో రిక్రూట్మెంట్ చేయాలి. అదే మా ప్రధాన డిమాండ్. ఎవరో చెప్పారని చెప్పి ఆపేస్తావు నువ్వు. నువ్వు లేని చట్టానికి నువ్వు ఎలా అప్లై చేస్తావు? ఇప్పుడు ఇంక చట్టం లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో, చట్టం చేయలేదు. రిక్రూట్మెంట్ చేస్తానని నువ్వు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసావు. అనౌన్స్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరో వచ్చి దాన్ని ఆపేయండి అంటే అతను ఎక్స్ట్రా గవర్నమెంట్ ఫోర్సా? కానీ మీ వాదన వేరుగా ఉంది. మీరేమో చట్టమే లేదంటున్నారు, అసలు ఇది అమలు కాదని కూడా మీరు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక విధమైనటువంటి పక్కా ప్రణాళికతో వెళ్తుంది. ఇటీవల జస్ట్ ఎస్సీలకు సంబంధించినటువంటి మొత్తం శాసనసభ్యులతో
సమావేశం నిర్వహించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్న పరిస్థితి. మీ కార్యాచరణ ఏంటి? మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మాకు ఒక కార్యాచరణ ఉంది. మేము ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఒక కండిషన్, 2 కండిషన్లు పెట్టడం జరిగింది. ఇది జరగాలి అంటే కులగణన జరగాలి అని చెప్పింది. అదే కాకుండా ఎవరో కులం వెనకబడిపోయింది అనేటటువంటి దాని మీద కదా మీరు అడిగేది విభజనవాదం. ఎవరో వెనకబడిపోయారంటానికి ఆధారాలు ఏంటి? దానికి బేసిస్ ఏంటి? దాని మీద డేటా ఏంటి? వాళ్ళ తలసరి ఆదాయం ఏంటి? వాళ్ళ ఆస్తులు ఏంటి? వీళ్ళ ఆస్తులు ఏంటి? వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? వీళ్ళ ఉద్యోగాలు ఏంటి? ఇవన్నీ కూడా తెలవకుండా మీరు ఏకపక్షంగా వెనకబడిపోయారు అని ఎవరో ఒక నాయకుడిని నువ్వు లేపి కృత్రిమమైన ఉద్యమాన్ని సృష్టించి నీ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల్లో విభజన చేసి ఒక కులాన్ని మీరు లాక్కోవాలనేటువంటి ఒక స్వార్థ ప్రయోజనాల కోసం ఇది చేస్తున్నటువంటి ఉద్యమమే తప్ప ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇది నిజమైనటువంటి ఉద్యమం కాదు. ప్రజా బాహుళ్యం మాదిగల్లో లేదు. అసలు వాళ్ళకి ఏ రకమైన స్పందన లేదు. ఎందుకంటే ఇది మంచిది కాదు అని చాలా మందికి తెలుసు, మేధావులందరికీ తెలుసు, మాదిగలకు కూడా. కాబట్టి మేము దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించకపోక ప్రస్తుతానికి ప్రజా ఉద్యమం నిర్మిస్తున్నాం. ప్రజల అభిప్రాయాలని మరి తెలియజేస్తున్నాం. మరి దీనిలో ఉన్న లోసుపాట్ల గురించి మరి తెలియజేస్తున్నాం. ఓకే, మీరు ఇటీవల కాలంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ కూడా మీరు నియమితులయ్యారు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మీరు ఏం చేశారు ఇప్పుడు? జేఏసీ కార్యక్రమంలో డిసెంబర్ 15 తారీఖున మాలల మహాగర్జన పెట్టాం. ఈ సుప్రీంకోర్టు మరి తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తొందరపాటు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మన యొక్క అభ్యంతరాలను తెలియజేయాలి. ప్రభుత్వం మా అభ్యంతరాలు తీసుకోవట్లే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే మీ తరపున ఒక మెమోరాండం కానీ లేదా ఒక వినతిపత్రం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు? నేనే ప్రయత్నం చేశాను. నేనే తీర్మానాలు చేసి పంపాను. నేనే తీర్మానాలు చేసి వర్గీకరణ అనేటువంటిది జరపడానికి వీల్లేదు. వర్గీకరణ చేస్తే మీ పార్టీకి మూకమ్మడిగా రాజీనామాలు చేస్తాం. మీరు వర్గీకరణ చేసి మా దళితుల మధ్యన విభజన తీసుకురావద్దు. దీని మీద పెద్ద కుట్టులాట జరిగింది, పెద్ద హింసాత్మక కార్యక్రమాలు జరిగినాయి, సమాజం 2గా విడిపోయింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఘర్షణలకి తావిచ్చేటటువంటి విధానానికి స్వస్తి చెప్పండి, ఇది మంచిది కాదు అని చెప్పి మేము ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేసి ఆయనకి తీర్మానాలు చేసి జనాభా ప్రాతిపదిక ప్రకారంగా మీ పదవులు ఇస్తారని మాకు అభ్యంతరం లేదు. ఏది మామూలు పదం, రాజకీయ పదం. కానీ ఉద్యోగాలు రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన దాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం మేము ఊరుకోము. సీట్లు ఇచ్చేది మీరు కాబట్టి మీ ఇష్టం, అది మీరు ఇచ్చుకోండి. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తారంటే, ఆర్టికల్ 341 డిస్టర్బ్ చేస్తారంటే మేము ఊరుకోము. ఇది రాజ్యాంగ సవరణ చేస్తేనే జరగాలి. ఇప్పుడు ఏంటండి, రాజ్యాంగ సవరణ చేయాలి అంటే మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవాలి. మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటేనే కానీ అక్కడ పార్లమెంట్ లో బిల్లు పాస్ కాదు. మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోని కాబట్టి మనం రాజ్యాంగ సవరణ చేయలేము. అందువల్ల దొడ్డిదారిలో రాష్ట్రాలకు అధికారం ఏమన్నా చాలు మేము చేసుకుంటాం అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే సుప్రీంకోర్టు తప్పు చేసింది ఇక్కడ. ఎలాగంటే ఇప్పుడు కేంద్ర సబ్జెక్ట్ ఇది, రిజర్వేషన్ అనేటువంటిది కేంద్ర సబ్జెక్ట్. రాష్ట్రపతి గారే ఈ యొక్క షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ని అక్కడ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. మరి కేంద్ర సబ్జెక్టు ఉన్నటువంటి కేంద్రం లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని రాష్ట్రం ఎలా చట్టం పాస్ చేస్తుంది? కానీ మీరు సుప్రీంకోర్టు తీర్పు మీద మీరు ఒక జేఏసీ గాను లేకపోతే విడివిడిగాను కొన్ని పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్ లో కూడా ఇటీవల కోర్టు కొట్టివేసింది. రివ్యూ పిటిషన్లు కొట్టేశారు. రివ్యూ పిటిషన్లు కొట్టేయటం వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు ఏదో చేసినటువంటి తీర్పుని మా సభ్యం రివ్యూ చేయమని అడుగుతున్నప్పుడు వాళ్ళు కొట్టేశారు. కానీ మేము ఫుల్ బెంచ్ వేస్తాం, క్యూరేటివ్ పిటిషన్ వేస్తాం, పిల్ వేస్తాం, ఒకటిగా చాలా ఉన్నాయి మార్గాలు. ఏంటంటే మేము ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. మరి మళ్ళీ చట్టం చేస్తే కనుక ఆ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ మళ్ళీ కోర్టుకు వెళ్తాం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాం. కాబట్టి దీన్ని అమలు చేయడానికి వీలు లేదు. ఏ రకమైనటువంటి కార్యక్రమాన్నైనా మేము రూపొందిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రజా గర్జన. రేపు డిసెంబర్ 15వ తారీఖున ప్రజా గర్జన అనేటువంటిది చేయబోతున్నాం. మాలల ప్రజా గర్జన, మహాగర్జన. దానిలో మా యొక్క అభ్యంతరాలన్నీ తెలియజేస్తాం. ఏంటి ప్రజా గర్జన వల్ల ఏంటి అసలు ఉపయోగం ఏంటి? అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం రిజర్వేషన్ సౌకర్యం పొందే ప్రతి కులానికి చెప్పదలుచుకున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, మీరు విరమించుకోండి ఈ ప్రయత్నాలు.
కాబట్టి ఇది మళ్ళీ దళితుల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమమే తప్ప, కాబట్టి అది ప్రధానమైనటువంటి అంశం. ఇది అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకమైన విధానం. కాలం మారింది, అందుకే ఇప్పుడు చెయ్యాలి. కొన్ని కులాలు అభివృద్ధి చెందినే, నువ్వు ఏ కులం అభివృద్ధి చెందింది? ఇప్పుడు నీ ఉద్యమం ఎవరి మీద? ఇందాక ఎవరో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు అంబేద్కర్ గారు పూనా ప్యాక్టు అవి చెప్తున్నాడు. పూనా ప్యాక్టు అంబేద్కర్ చేసింది, లేదంటే కమ్యూనల్ అవార్డు తెచ్చింది ఎవరి కోసం? అందరు దళితుల కోసం చేశాడు. ఎవరి మీద పోరాటం చేశాడు? అగ్ర కులాల మీద పోరాటం చేశాడు, బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాటం చేశాడు. పోరాటం చేసి హక్కులను సాధించాడు అంబేద్కర్. నీలాగా తోటి సోదరుల మీద పోరాటం చేయట్లా, దళితుల మీద పోరాటం చేయట్లా. వాళ్ళు నీలాగే అణగారిన వర్గం, అంటరాని వర్గం, నీలాగే వెనకబడిపోయిన వర్గం, నీలాగే పేదరికంలో మగ్గుతున్న వర్గం, నిరక్షరాస్యతలో మగ్గుతున్న వర్గం. వాళ్ళని చూసి నువ్వేంటా వాళ్ళ మీద నీ పోరాటం కమ్మల మీద చేయి, రెడ్ల మీద చేయి, బ్రాహ్మణుల మీద చేయి, అగ్రవర్ణాల మీద చేయి. అప్పుడు నిన్ను సాగిస్తాం. దళిత వర్గాల మీద పోరాటం చేయటం ఏంటి నువ్వు? అందుకే నిన్ను కాంశీరామ్ గారు నీ ఉద్యమానికి నీకు అసలు మద్దతు ఇవ్వని పొమ్మన్నాడు బయట. అదే కాదు, ఎస్పీ ఒక్కటే కాదు, అనేక జాతీయ పార్టీలు, పాశ్వాన్ పార్టీ కానీ, జేడీయూ కానీ, ఆర్జేడీ కానీ, మరి రామదాస్ అత్వాలే కానీ, దళిత పార్టీలన్నీ కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాయి. ఓకే, మీరు వ్యతిరేకిస్తున్నారు, మారడం ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, క్రిమినల్ ఏరియాలు చట్టం కూడా తీసేయాలని కోరుతున్నారు. కానీ ఈ 50 పైగా ఉన్నటువంటి ఉపకులాల్లో మానవ తరపున ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు మీకు మద్దతు ఇస్తుంది? మొత్తం మద్దతు మాలే కాదు, అన్ని ఏబిసిడీల్లో అన్ని కులాలు మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే మీకు ఒక్కటి చెప్తా, ఒక ఉదాహరణ. వద్దని మద్దతు ఇస్తున్నాయి, అన్ని వద్దంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ అని పెట్టాడు అప్పుడు, అంటే కావాలని మాదిగలు ఒకలా ఉన్నారు. కావాలి, మాదిగలు కూడా కాదు, మాదిగలో సగం మంది వద్దంటున్నారు, మాదిగలో సగం మంది వద్దంటున్నారు. అందువల్ల ఇది ఆ వర్గాన్ని మీరు కలుపుకుంటాం. మేము ఎందుకు కలుపుకోం? ఏంటి వాళ్ళు రావాలి అంతే, వాళ్ళు తెలుసుకుని రావాలి. అంటే ఎలా చెప్తున్నారు? మేము చెప్తున్నాం, మాదిగ సోదరులారా మీరు మోసపోవద్దు, ఇది మీకు నష్టం. మరి 15% గొప్పదా, మీకు ఇచ్చే 4% గొప్పదా? అక్కడే తెలుపుతుంది కదండి. ఆ మాత్రం మాలంతా 15% నొక్కేస్తున్నారండి కదా ఇప్పుడు వరకు వచ్చిన ఇది. మాలలో నొక్కేసినా 10% నొక్కినా నీకు 5% వస్తుందిగా, నీకు 6% వస్తుంది. మా మాలలో 10% ఎక్కువ ఆరోపణ ఏంటి కాదండి. ఈ రాష్ట్రంలో మాలలో అధికంగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఉప్పిరెడ్డి దేవి ప్రసాద్ గారు ప్రధానంగా వాళ్ళు చేస్తుంది ఏంటంటే, ఉన్నటువంటి 15లో మొత్తం మాళ్ళే కొట్టేస్తున్నారు, మాళ్ళే రిజర్వేషన్ పొందుతున్నారు, మాకేమి రావట్లేదని కదా ఆరోపణ. మాలలు కొట్టేయడానికి మాలలకే ఇవ్వండి అని ఎక్కడన్నా రిక్రూట్మెంట్ బోర్డులో ఉందండి. నేను ఒకటే అడుగుతున్నాను, యూపీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, తెలంగాణ సర్వీస్ కమిషన్లో కానీ, లేదంటే ఏ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లో కానీ, రైల్వే రిక్రూట్మెంట్లో కానీ, ఎక్కడన్నా కానీ మాలలకే ఇవ్వండి అని ఏమన్నా ఎక్కడన్నా రాసి ఉందా? ఏమండి, ఇదంతా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. ఇదంతా వాళ్ళకి వచ్చిన మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. మాదిగలకు ఎక్కువ వస్తే మాదిగలు చాలా మందికి వచ్చినాయి ఉద్యోగాలు. వర్గీకరణ లేకముందే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. చెప్పండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మాలల గర్జనను పెట్టారు, మాలల ప్రథమంగా మాలల గర్జనల ద్వారా అనేక సమావేశాలు నిర్వహిస్తాం. సమావేశాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకొస్తాం. ప్రజల్లో వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతాం. అలాగే మీడియాలో కూడా దీని యొక్క దుష్ప్రభావాలని గురించి చెప్తాం. తర్వాత అతను చట్టం చేస్తే అప్పుడు దాని కార్యాచరణ ఎలా చేయాలనే దాని మీద అతని యాక్షన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మేము ముందుగా రూపొందించలేము. కాబట్టి అసెంబ్లీ బిల్లు పెట్టే పరిస్థితి ఉంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాం. ఏంటి, అసెంబ్లీలో గొడవ చేస్తాం. ఎవరైతే మాల ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో, ఎవరైతే దీని గురించి మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళందరికీ నిరసన జ్వాల మరి తెలియజేస్తాం. ఎవరైతే మరి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి దుమ్ము దులుపుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈ క్రమంలో మీరు వెళ్తున్న బాటలో, మీరు వెళ్తున్న మార్గంలో మీరు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఇదే ఇంకో విభజనవాది కలిసి చేసిన కుట్రలో భాగంగా చట్టం వచ్చింది. 2004 వచ్చేటప్పటికి ఆ చట్టం కొట్టేయబడింది సుప్రీంకోర్టు ద్వారా. విజయం సాధించాం, ఆల్రెడీ సాధించాం. మళ్ళీ ఇప్పుడు కూడా సాధిస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకంటే ఇందులో న్యాయం లేదు, ఇందులో సమానత్వం లేదు, ఇందులో రాజ్యాంగబద్ధత లేదు, న్యాయబద్ధత లేదు. ఇది మరి దేవి ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి ఈ
కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగపరంగా చెల్లదు. అంతేకాకుండా ఈ విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం అవుతుంది, వర్గీకరణను ఆపు చేసి తీరుతామని ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి. నమస్కారం.